Hello everyone, welcome to my channel R-Cube Maths. My name is Rajashekhar. సో గత వీడియోస్లో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఎస్ఎస్సి కానిస్టేబుల్స్ జీడీ పరీక్షకు సంబంధించి అర్థమెటిక్ నందు ప్యూర్ మ్యాథ్స్ నందు టాప్ 300 మోడల్స్ సిరీస్ను ప్రారంభించడం జరిగింది. సో అందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మనము గత వీడియోస్లో తెలుసుకున్నాం. వాటికి కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. వాటిని కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా చేయాలి, అలాగే షార్ట్ కట్స్లో ఏ విధంగా చేయాలనే విషయం మనము తెలుసుకుందాం. మరి ఈరోజు మొదటి ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏ బిజినెస్ మ్యాన్ అలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ మార్కెట్ ప్రైస్, హౌ మచ్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ మస్ట్ హీ మార్క్ హిస్ గూడ్స్ టు మేక్ ఏ ప్రాఫిట్? సో 17%. సో ఇక్కడ క్లియర్గా మనకు డిస్కౌంట్ 10% ఆన్ మార్క్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి 17% ప్రాఫిట్ రావాలి. అంటే సో ఇక్కడ చూడండి, మనకు లెట్ కాస్ట్ ప్రైస్ మనము 100 రూపీస్ తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ తీసుకుంటే సో ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చేసి మనకు 17% రావాలి. కాబట్టి సో గెయిన్ 17% అన్నాడు. సో గెయిన్ పర్సెంట్ మనకు 17% ఇవ్వడం జరిగింది. కాబట్టి సో 17 రూపీస్ గెయిన్ యాడ్ చేస్తే మనకు 117 రూపీస్ వస్తుంది. సో ఇది మనకు సెల్లింగ్ ప్రైస్. అంటే సో ఈ అమౌంట్కి 117కి అమ్మడం ద్వారా సో మనకు కాస్ట్ ప్రైస్ 100, గెయిన్ 17 రూపీస్ వస్తుంది. అప్పుడు ప్రాఫిట్ మనకు ఈజీగా 17 రూపీస్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఈ 117 రూపీస్ మార్క్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రావాలి. అంటే మనకు డిస్కౌంట్ 10% కాబట్టి సో మనకు మార్క్ ప్రైస్ 100% అనుకుంటే సో మార్క్ ప్రైస్ సో మనకు 100% అనుకున్నప్పుడు సో ఇది 90% వాల్యూ అవుతుంది. అంటే 90% ఈజ్ 117 అవుతుంది. మరి 100% కనుక్కోవాలి. 100% వాట్? సో క్లియర్గా మార్క్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకు 100% అవుట్ ఆఫ్ 90% ఇంటూ 117. సో మనకు 0 క్యాన్సిల్ చేస్తాం. సో 9 1s 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 130 రూపీస్ వస్తుంది. మనకు కాస్ట్ ప్రైస్ 100 రూపీస్, సో మార్క్ ప్రైస్ 130 రూపీస్ కాబట్టి సో గెయిన్ మనకు సో 30% కాస్ట్ ప్రైస్ కన్నా 30% ఎక్స్ట్రాగా మార్క్ ప్రైస్ ఉంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. లేదంటే దీన్ని మనము షార్ట్కట్లో చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. సో మార్క్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ డివైడెడ్ బై సో 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ సో ఇంటూ సిపి. సో ఇందులో మనకు సిపి 100 రూపీస్ అనుకుంటే సో మనకు ఇచ్చిన క్వశ్చన్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో గెయిన్ 17% కాబట్టి సో 117 అవుతుంది. డిస్కౌంట్ 10% లెస్ చేస్తే మనకు 90 అవుతుంది ఇంటూ 100. సో ఇలా మనము 100 మనకు 0 క్యాన్సిల్ చేద్దాం. సో 9 1s 13 టైమ్స్ 13 ఇంటూ 10 130 రూపీస్ అవుతుంది. అంటే మార్క్ ప్రైస్ 130 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 100 తీసుకున్నప్పుడు మార్క్ ప్రైస్ 130 అవుతుంది. సో అప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ కన్నా డిఫరెన్స్ చూడండి, కాస్ట్ ప్రైస్ కన్నా మనకు మార్క్ ప్రైస్ 30 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. అంటే 30 రూపీస్ ఆన్ 100 అంటే అప్పుడు 30% అవుతుంది. ఇలా షార్ట్ కట్స్లో కూడా మనము చాలా ఈజీగా చేయవచ్చు అన్నమాట. కాన్సెప్ట్ ద్వారా చేయవచ్చు, షార్ట్ కట్స్ ద్వారా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. There are 50 students in a class. One of them weighing
50 kilograms goes away and a new student joins. By this, the average weight of the class increased by half kilograms. The weight of the new student is. సో ఇది మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఒక క్లాస్లో మనకు 50 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 50 కిలోగ్రామ్స్ వెయిట్ ఉన్న స్టూడెంట్ వెళ్ళిపోయి అతని స్థానంలో కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. అయితే అలా జాయిన్ కావడం వల్ల క్లాస్ యావరేజ్ హాఫ్ కిలోగ్రామ్ ఇంక్రీజ్ అయింది. సో అయితే కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్ యొక్క వెయిట్ ఏంటి అనేది మనకు ప్రశ్న. సో చాలా సింపుల్గా మనము షార్ట్కట్లో ఈజీగా చేయవచ్చు. చూడండి, సో మనకు వెయిట్ ఆఫ్ న్యూ స్టూడెంట్, సో వెయిట్ ఆఫ్ న్యూ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు వెయిట్ ఆఫ్ న్యూ స్టూడెంట్ ఎలా వస్తుందంటే మనకు 50 స్టూడెంట్స్లో ఒకరు వెళ్ళి ఒకరు వచ్చారు కాబట్టి నంబర్ చేంజ్ కాదు. సో మరి లెఫ్ట్ స్టూడెంట్ యొక్క వెయిట్ ఎంతో చూసుకోవాలి, 50 కిలోగ్రామ్స్. సో అలాగే ఒకరు వెళ్ళి ఒకరు అతని స్థానంలో ఇంకొక వ్యక్తి వచ్చాడు కాబట్టి నంబర్ మారదు. కాబట్టి వెళ్ళిన వ్యక్తి వెయిట్ తీసుకోవాలి ప్లస్ మనకు టోటల్ 50 మెంబర్స్ ఉన్నారు. సో అంటే ఎన్ నంబర్స్ 50 మెంబర్స్. సో ఇక్కడ మనకి యావరేజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి హాఫ్ కిలోగ్రామ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి, చేంజ్ ఇన్ యావరేజ్ ఈజ్ సేమ్ యాజ్ చేంజ్ ఇన్ ఈచ్ అబ్జర్వేషన్ అని చెప్తాం. అంటే యావరేజ్లో చేంజ్ ప్రతి అబ్జర్వేషన్లో అదే చేంజ్ను ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు యావరేజ్ హాఫ్ కిలోగ్రామ్ ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంటి, 50 స్టూడెంట్స్ యొక్క వెయిట్. అంటే 50 స్టూడెంట్స్ అంటే ఒక్కొక్క స్టూడెంట్కి హాఫ్ కిలోగ్రామ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే అప్పుడు మనకు 50 ప్లస్ హాఫ్ ఆఫ్ ది 50 25 కిలోగ్రామ్స్. సో మనకు 75 కిలోగ్రామ్స్ అవుతుంది. సో వెయిట్ ఆఫ్ ది న్యూ స్టూడెంట్ అంటే 75 కిలోగ్రామ్స్. మనకు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ద చేంజ్ ఇన్ యావరేజ్ ఈజ్ సేమ్ యాజ్ ద చేంజ్ ఇన్ ఈచ్ అబ్జర్వేషన్ అనే పాయింట్ గుర్తుంచుకోవాలా. రైట్, ఒకవేళ వెళ్ళిన వ్యక్తి ప్లేస్లో కూడా 50 కిలోగ్రామ్స్ వెయిట్ ఉండే వ్యక్తి వచ్చినప్పుడు యావరేజ్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో మనకి యావరేజ్ ఇంక్రీజ్ అయిందంటే వెళ్ళిన వ్యక్తి వెయిట్ కన్నా వచ్చిన వ్యక్తి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ డిక్రీజ్ అయిందంటే వెళ్ళిన వ్యక్తి వెయిట్ వచ్చిన వ్యక్తి వెయిట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ మనం మైనస్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. రైట్, సో ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ హాల్ ఈజ్ 3/4 of its length. If the area of the floor is 768 square meters, then the difference between the length and breadth of the hall is. సో ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్. మరి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన కండిషన్ చూడండి. సో బ్రెడ్త్ ఈజ్ 3/4 of the length, అంటే బ్రెడ్త్ ఈజ్ 3/4 of the length అన్నప్పుడు సో రెక్టాంగిల్లో బ్రెడ్త్ ఈజ్ టు లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3:4 అవుతుందన్నమాట. సో అప్పుడు బ్రెడ్త్ మల్టిపుల్ ఆఫ్ 3, సో లెంత్ మల్టిపుల్ ఆఫ్ 4 అవుతుంది. సో ఏరియా వచ్చేసి మనకు ఇవ్వడం జరిగింది 768 అని. అంటే 3x ఇంటూ 4x ఈజ్ ఈక్వల్ టు 768 అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు క్యాన్సిలేషన్ చూడండి. సో 3 × 4 12తో క్యాన్సిల్ చేస్తాం. సో 12తో మనకు 6 times 72 48 అవుతుంది. 4 times x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 64 అయితే x ఈజ్ ఈక్వల్ టు మనకు 8 అవుతుందన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి చూడండి, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఇక్కడ మనకు లెంత్ బ్రెడ్త్ మధ్య డిఫరెన్స్, లెంత్ 4 parts అన్నప్పుడు సో బ్రెడ్త్ 3 parts అవుతుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 part. సో 1 part మనకు 8 అవుతుంది. మనము ఇక్కడ లెంత్ బ్రెడ్త్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయనవసరం లేదు. ఒకవేళ ఫైండ్ అవుట్ చేయాలనుకున్న 3 × 8 24 అవుతుంది, 4 × 8 32 అవుతుంది. సో మనకి డిఫరెన్స్ అడిగారు కాబట్టి డిఫరెన్స్ 1 part కాబట్టి మనకు డైరెక్ట్గా 8 ఆన్సర్ చెప్పవచ్చు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బ్యాగ్ కంటైన్స్ 1 rupee 50 paise
and 25 pies in the ratio 2:3:5. If the total value of these coins is 228, then the number of 50 pies coins in that bag was. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకు సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఒక బ్యాగ్లో మనకు సో 1 రూపీ అలానే 50 పైస్ అలానే 25 పైస్ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయని చెప్పాడు. సో 2:3:5 రేషియోలో ఉన్నాయని చెప్పాడు. సో ఇక్కడ మనకు రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నమాట. నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈ రేషియోలో ఉన్నాయి. తర్వాత వాటి టోటల్ కాస్ట్. సో మనకు టోటల్ కాస్ట్ వచ్చేసి 228 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఒక బేసిక్ ఫార్ములా ఏంటంటే, నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అపాన్ కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్ అవుతుంది. ఇది మనకు బేసిక్ ఫార్ములా. సో మరి ఇందులో మనకి ఏమి ఇచ్చాడు చూడండి, టోటల్ కాస్ట్ 228 ఇచ్చాడు. సో అప్పుడు మనము దీని నుండి నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్ చేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. మరి ఇక్కడ మనము ఏం చేయాలంటే, సో ఆల్రెడీ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్ తీసుకుంటే, సో 1 రూపీ అలాగే 50 పైస్ అన్నప్పుడు హాఫ్ రూపీ రూపీస్లో కన్వర్ట్ చేయండి. 25 పైస్ అన్నప్పుడు 1/4 రూపీ అవుతుంది. సో మనకు మల్టిప్లై చేస్తే మనకు రేషియో 2:1 2, సో 3/2 5/4 అవుతుంది. సో 2 4 LCM 4 కాబట్టి 4తో మల్టిప్లై చేస్తే మనకు 2 × 4 8. సో ఇక్కడ 4తో మల్టిప్లై చేసినప్పుడు 4 × 3 12/2 6 అవుతుంది. 4తో మల్టిప్లై చేసినప్పుడు 4 క్యాన్సిల్ అయిపోయి మనకు 5 అవుతుంది. అంటే మనకు టోటల్ కాస్ట్ను 8:6:5 రేషియోలో మనము డివైడ్ చేయాలనే విషయము గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ అడిగాడు. 50 పైస్ కాయిన్స్ యొక్క కాస్ట్ మనం కనుక్కుందాం. అంటే 6 పార్ట్స్. సో 50 పైస్ కాయిన్స్ కాస్ట్ కనుక్కుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుట్ ఆఫ్, సో ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే మనకు 8 + 6 14 + 5 19 ఇంటూ, సో కాస్ట్ మనకు 228 ఇచ్చాడు. సో 19 వన్స్ 19 38 అన్నప్పుడు 2 టైమ్స్ పోతుంది. 12 6 72 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు మనకు 50 పైస్ కాయిన్స్ కాస్ట్ 72 రూపీస్ అన్నప్పుడు మనకు 1 రూపీకి 2 కాయిన్స్ కాబట్టి, సో నంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నప్పుడు మనకు 144 కాయిన్స్ అన్న వస్తుంది. అంటే కాయిన్స్ వచ్చేసి మనకు 144 కాయిన్స్ అవుతుంది. అంటే ఆప్షన్ డి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా రిపీట్ అయ్యే మోడల్. సో ఆ విషయము గుర్తుంచుకోండి. సో ఫస్ట్ మనకు బేసిక్ ఫార్ములా గుర్తుంచుకోవాలి. నంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ బై కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్. క్వశ్చన్లో టోటల్ కాస్ట్ ఇచ్చాడా లేదా నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. టోటల్ కాస్ట్ ఇచ్చినప్పుడు టోటల్ కాస్ట్ కావాలంటే నంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియోను కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్తో మనం మల్టిప్లై చేసి రేషియో కనుక్కుంటే మనకు ఆ అమౌంట్ను ఏ రేషియోలో డివైడ్ చేయాలనేది తెలుస్తుంది. దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ ప్రశ్నలో నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తే టోటల్ కాస్ట్ బై కాస్ట్ ఆఫ్ ఈచ్ కాయిన్ చేసి దాని ప్రకారం రేషియో కనుక్కుంటామన్నమాట. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా చేయవచ్చు. మరి ఈ మోడల్ చాలా రెగ్యులర్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది రెగ్యులర్గా అడుగుతుంటాడు. అభ్యర్థులు ఆ విషయం గమనించండి. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. 2 numbers are in the ratio of 3:4. The product of their HCF and LCM is 2028. The sum of the numbers is. So ratio of two numbers is 3:4 ఇచ్చాడు. మనకు product of HCF and LCM
ఈజ్ ఈక్వల్ టు 2028 ఇవ్వడం జరిగింది. మనకు సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ కనుక్కోవాలా. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే, సో ఒకసారి చాలా సింపుల్గా మనము చేయవచ్చు. చూడండి, ట్రిక్ ఏంటంటే రేషియో ఆఫ్ టూ నెంబర్స్ అన్నప్పుడు ఫస్ట్ నెంబర్ 3 పార్ట్స్, సెకండ్ నెంబర్ 4 పార్ట్స్ అంటే ఇక్కడ సమ్ వచ్చేసి 3 + 4 7 పార్ట్స్ అవుతుంది. అంటే టూ నెంబర్స్ యొక్క సమ్ము 7 పార్ట్స్ అంటే మనకు వాటి యొక్క సమ్ము 7 మల్టిపుల్ అవుతుంది. 7తో డివైడ్ కావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 7తో డివైడ్ అయ్యే నెంబర్ 68 మనకు 7తో డివైడ్ కాదు, 72 డివైడ్ కాదు, 86 కూడా మనకు 7తో డివైడ్ కాదు. సో 91 7తో 13 టైమ్స్ 13 7s కాబట్టి డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. చాలా సింపుల్గా చేయొచ్చు చూడండి. సో రైట్. మరి మనకు సో షార్ట్ కట్ ఎలా చేయాలి అంటే కాన్సెప్ట్ ప్రకారం ఏం చేయాలి అంటే, సో మనకు రేషియో 3:4 కాబట్టి ఆ నంబర్స్ వచ్చేసి మనకు నంబర్స్ 3x 1 4x అవుతాయి. మనకు బేసిక్ ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అంటే 3x × 4x. మనకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి 2028 ఇచ్చాడు. సో 3 × 4 12. సో 12x². 12తో క్యాన్సిల్ చేస్తే 12 1s 12 8 రిమైండర్ 82 అంటే సో 12 6 72. సో 108 మనకు 9 టైమ్స్ పోతుంది. సో x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 13 వస్తుంది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 13 వస్తుంది. సో ఇక్కడ మనకు సమ్ వచ్చేసి 3x + 4x అంటే 7x. సో అక్కడ మనకు సమ్ ఆఫ్ టూ నంబర్స్ అన్నప్పుడు 3x + 4x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7x అవుతుంది. 7 × 13 x వాల్యూ 13 చేస్తే 91 మనకి ఆన్సర్. ఇలా చేయవచ్చు. ఇది కాన్సెప్ట్ మెథడ్ ద్వారా ఈ విధంగా చేయవచ్చు. అయితే ఇంత అవసరం లేకుండా మనకు ఒక్కసారి మనకు సమ్ ఆఫ్ ది టూ నంబర్స్ అన్నప్పుడు రేషియో చూస్తే, రేషియో ఆ నంబర్స్ 3:4లో ఉన్నాయి. వాటి సమ్ము 7 పార్ట్స్. మరి ఆప్షన్ కంపల్సరీ 7 మల్టిపుల్ అయ్యాలి. అలా ఉండేది ఒకటే కాబట్టి మనకు 91 ఆన్సర్ అవుతుంది. ఇలా ఒకే ఆప్షన్ ఇస్తాడని మనం అనుకోకూడదు. ఒకవేళ మనం ఇలాంటి అబ్జర్వ్ చేయాలి, ఇస్తే మనకు టైం సేవ్ అవుతుంది. ఇవ్వనప్పుడు మనకు ఇంకొక ఆన్సర్ ఉందనుకోండి, లేదా ఇంకా 2 ఆన్సర్స్ 7తో డివైడ్ అయ్యే ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ మెథడ్ ద్వారా మనం ఈజీగా చేయవచ్చు అనమాట. రైట్. సో ఈరోజు క్లాస్లో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్కి సంబంధించి సో మరి టాప్ 300 మోడల్స్ సిరీస్లో భాగంగా అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన మంచి డిఫరెంట్ మోడల్స్ మనము చేయడం జరిగింది. టాప్ మోడల్స్ చేయడం జరిగింది. సో వీటికే కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు, అలాగే సో ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కు, మరి స్టేట్ బోర్డు నిర్వహించే పరీక్షలకు కూడా ఈ మోడల్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కూడా యూజ్ అవుతాయి. అభ్యర్థులు ఆ విషయం గమనించండి. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ గురించి మనము తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో అలాగే మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సో మరి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకు మా ఛానల్ను పరిచయం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.